మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం అంటే ఏంటంటే ఆకాశంలో ప్రభువా మా దేవా నువ్వు సమస్తము సృష్టించివి అది నీ చిత్తం బట్టి ఉన్నవని దేవదూతలు ప్రభునామాన్ని స్తుతించుచున్నప్పుడు ప్రభునామం పరిశుద్ధపరచబడుతుంది. అదే ఆయన యెహోవా దూతలు ఆయన వాక్యాన్ని నెరవేరుస్తారు. యెహోవా సైన్యము ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తారు. కాబట్టి భూలోకంలో రాజ్యాన్ని వెతకాలంటే నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, నా అంతరంలో సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించమని దేవదూతలాగా స్తుతించాలి. ప్రభా నీ చిత్తమాయలు బయలుపరచము, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించము, నీ త్రోవలు నాకు కనపరచమని సైన్యాలాగా మనము ప్రభు చిత్తానికి లోబడాలి. అది రాజ్యము ఇక్కడ వెతకడం. నీతి అంటే దేవుని నమ్మడము. అబ్రహాం దేవుని నమ్మను, అది అతడికి నీతిగా ఎంచబడిను. కాబట్టి 20 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు, వాగ్దానాలు పొందుకున్నాడు. కాబట్టి మనము ఈ విధంగా ప్రభు చిత్తానికి లోబడి స్తుతించుచున్నప్పుడు శాశ్వతమైన బహుమానం